బొంగుళూరులో విషాదం చోటు చేసుకుంది. ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలడంతో ఇంజనీరింగ్ విద్యార్థిని సజీవ దహనమైంది. ఫ్రిడ్జ్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ పేలుడు జరిగింది. కంప్రెషర్ పేలడంతో మంటలు అంటుకుని దీపిక అక్కడికక్కడే మృతి చెందింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొప్పు మనోహర్, లావణ్య దంపతులు 5 ఏళ్లుగా బొంగళూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మై హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మనోహర్ టీవీ మరమ్మతులు చేస్తూ ఉంటాడు. లావణ్య టైలర్ గా పనిచేస్తోంది. వీరి కుమార్తె దీపిక బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో పరీక్షలు ఉండడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లడంతో లోపల నుంచి గడియ పెట్టుకుంది. పెరుగు కోసం వంటగదిలోని ఫ్రిడ్జ్ తలుపు తెరవగానే ఫ్రిడ్జ్ పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగి దీపికకు అంటుకోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పేలుడు ధాటికి ఫ్రిడ్జ్ తలుపు ఎగిరిపడింది. ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ అయ్యి వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున శబ్దం, మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి ఫ్రిడ్జ్ను తాకితే షాక్ కొట్టేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆప్షన్కి వెళ్ళాను. అమ్మాయి ఒకటి రేపు సాటర్డే ఎగ్జామ్ ఉంది. సాటర్డే ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి, నేను రాను ఫంక్షన్కి అని చెప్పిందంట వాళ్ళ మమ్మీతో. సరే ఇంట్లోనే ఉండని చెప్పాము. అమ్మాయి వాళ్ళ మమ్మీ బ్లౌజులు కుడుతుంది. బ్లౌజులు అడగడానికి ఊకే వచ్చి డిస్టర్బ్ చేస్తారని ముందు నుంచి లాకేసుకొని వెంకి డోర్ నుంచి లోపలికి వచ్చి గొల్లం పెట్టుకొని చదువుకుంటూ ఉంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, పాలు బ్రెడ్డే తిన్నది. ఇంకా ఆకలి వేసినట్లుంది, పులిహోర తిందామని పులిహోర తీసుకుంది. అట్లాగే ఇంకా అమ్మాయి పెరుగు లేని పులిహోర తిన్నది. పెరుగు కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఆ ఫ్రిడ్జ్ అంతే ఏం కాలేదు. ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలి బీటెక్ చదివే విద్యార్థిని సజీవ దహనమైంది. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, షార్ట్ సర్క్యూట్ అవ్వడమే ప్రమాదానికి కారణమా, లేకపోతే ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలి ఇది జరిగిందా? షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలింది అన్నది పోలీసులు పేర్కొంటున్నారు. అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆదిపట్ల సిఐ నరేందర్ కూడా మాట్లాడటం జరిగింది. ఆయన చెప్తాం ఏంటంటే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత మంటలు చెలరేగి ఆ ఫ్రిడ్జ్ డోర్ ఎగిరి పడటం మూలన అమ్మాయి సజీవ దహనం అయింది. దీపిక అన్న అమ్మాయి అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కంప్రెసర్ అన్నది హెచ్చుతగ్గులు రావటం ఉన్నప్పుడు, కరెంట్ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు కంప్రెసర్ లో ప్రాబ్లం వచ్చి ఈ విధమైన సంఘటన జరగవచ్చు. ఇది అంతా కూడా ఆకస్మికంగా కొద్ది క్షణాల్లో జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు తేరుకుని వచ్చి ఆ అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నం చేసేటప్పటికే ఒళ్లంతా మంటలు వ్యాపించడంతో ఆమెను కాపాడలేకపోయారు. ఆ పేలుడు తీవ్రత కూడా చాలా దూరం వినిపించిందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు, స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న కంప్రెసర్ షార్ట్ సర్క్యూట్ మూలన పేలటం అన్నది ఒక కొత్త విషయం కిందనే ఇప్పుడు పేర్కోవటం జరుగుతుంది. అంటే సత్యనారాయణ, మామూలుగా అసలు ఈ కంప్రెషర్లు అనేవి పేలుతూ ఉంటాయా? ఎప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది కానీ వినింది కానీ లేదు. ఇలా కంప్రెషర్లు పేలుతాయా? కంప్రెసర్స్ ఏదైనా కూడా ఎయిర్ కండిషన్ కంప్రెసర్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కంప్రెసర్ కానీ కంప్రెసర్ ఏదైనా కూడా ఒక పీడనం ఉంటుంది. దాని లోపల పీడనం ఉండటం వలన అది పేలే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంటుంది. గ్యాస్ హెచ్చుతగ్గులు జరిగినప్పుడు ఈ పీడనం అధికమైనా లేకపోతే తక్కువైనా కూడా దాంట్లో పేలుడు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు దీనికి ఏంటంటే కంప్రెసర్ పేలటానికి పరోక్షంగా కారణమైంది షార్ట్ సర్క్యూట్. అది షార్ట్ సర్క్యూట్ ఒకటేసారి ఎక్కువగా కరెంట్ రావటం వల్ల ఆ కంప్రెసర్ కెపాసిటీ కన్నా ఎక్కువ దాంట్లో కరెంట్ వెళ్ళటం వల్ల కంప్రెసర్ పేలిపోయే అవకాశం ఉన్నది. అదే జరిగింది అన్నది ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పటికే
ఈ సంఘటన అన్నది కొంత కలకలం సృష్టిస్తుంది. ఎక్కడ చూసినా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో ప్రస్తుతం మేము విచారణ జరుపుతున్నాము. ఇటు నిపుణులను కూడా విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించడం జరిగింది. అలాగే రిఫ్రిజరేటర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సంప్రదిస్తున్నాము. ఈ కారణం అన్నది షార్ట్ సర్క్యూట్ ద్వారా కంప్రెసర్ పేలింది అన్నది ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు. విజయ చంద్రిక. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ అందించినందుకు. ఇలా తిండి తినకపోయినా వచ్చే దగ్గర ఉండి అలానే పడ్డాయి. తలాగు అక్కడ పడ్డది, కాళ్ళు అదే ఉండిలో పడ్డాయి.